యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ప్రియ దేవుని సంగమం, మనం అందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతము పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. అందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతము పాడుట ద్వారా మన ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తుడి మంత్రైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 2024వ సంవత్సరంలో మా జీవితాల నుండి రోజులు తరిగిపోతూ వస్తూ ఉన్నాయి. ఈ చివరి మాసము 2వ పరిశుద్ధ దినములో మరలా మమ్మను మీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకున్నందుకై నీ స్తోత్రాలు నాయనా. కొన్ని సందర్భాల్లో మేము మిమ్మల్ని మర్చిపోయినా మీరు మాత్రము మమ్మల్ని ఏమాత్రము మర్చిపోక అనుక్షణము నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకు వందనాలు. ఆ క్రమములోనే మరలా ఈ 2వ పరిశుద్ధ దినములో మా ద్వారా నీ నామము ఘనపరచబడాలని, స్తుతించబడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారాలని ఈ ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరిచారు. మీకు వందనాలు. మరి ఆరాధన క్రమంలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు పాడిన ప్రతి పాటను బట్టి నాయనా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. స్తుతుల పైన ఆసీనుడవు నీవు కనుక ఆ సింహాసనం నుండి మా స్తుతులను గైకుంటున్నారని విశ్వసిస్తున్నాం. పాడిన బిడల స్వరాలను మీరు ఇంకనూ బలపరచండి. తదుపరి ఆరాధన క్రమంలోనికి మేము వెళ్తుండగా మీరు మాతో ఉండండి. మీ ఆత్మను సంచరింపచేయండి. వాతావరణాన్ని, విద్యుత్తును మీ స్వాధీనం పొందుకొని నీ కృప ద్వారా నడిపించి తద్వారా చేరవచ్చిన అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలసమని కూడా ప్రార్థిస్తున్నారు. ఆయన ఆదిగా చేరవచ్చిన బిడ్డలు దీవించండి. రాలేని వారిని త్వరగా మీరు నడిపించి మార్గము సరళం చేయండి. తదుపరి జరిగిన క్రమములో, వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీరు మాతో ఉండమని, ఆరాధన అంతా కూడా కేవలము నీ నామ మహిమాత్మే మీరు జరిగించుకునమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా అదే రీతి నిల్చోండి. 132వ సంకీర్తన ఉత్తర ప్రస్తుత రీతిగా మనము చదువుదాం. 15 చరణాలు చదువుదాం. 132వ సంకీర్తన మొదటి నుండి 15 చరణాలు ఉత్తర ప్రస్తుత పాఠ్య భాగంగా మనము చదువుదాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా
గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండి మంచం మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనెను. అది ఎఫ్రాతాలో రుణదని మేము వింటిమి, యాయారు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. యెహోవా, లెమ్ము, నీ బల సూచకమైన మందస్సముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురు గాక. నీ భక్తులు ఉత్సాహ గానము చేయుదురు గాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనని ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించని ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ప్రియులారా, మనమందరం కూడా అదే రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 116వ పాట రారే చూద్దాము. రాజసుతుడి రే జననమాయను అనేటువంటి పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 116వ పాట. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. దూతగణములన్ తేరి చూడరే, దైవవాకులన్ తెల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున, ధరణి కరిగెని దినమున, ధరణి కరిగెని దినమున. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. కల్లగాదిది కలయుగాదిది, గొల్లబోయల దర్శనం. తెల్లగాడదే తేజరిల్లెడి, తెల్లగాడదే తేజరిల్లెడి. తారగాంచరే త్వరగరారే, తారగాంచరే త్వరగరారే. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. బాలుడడుగో వేల సూర్యుల, బోలు సద్గుణ శీలుడు. బాల బాలిక బాలవృద్ధుల, బాల బాలిక బాలవృద్ధుల, నేలగల్గిన నాదుడు, నేలగల్గిన నాదుడు. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. యోధవంశము నోద్దర
మదిని గోల్చిన సర్వజనులకు సార్వభౌముడు, సర్వజనులకు సార్వభౌముడు. రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. రారే చూతము రాజసుతుడి రేయి జననామాయెను. దయచేసి కూర్చో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను 24వ సంవత్సరం చివరి మాసంలో 2వ ఆదివారం రీతిగా ప్రభు సన్నిధిలో ఉండడానికి కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. మరి సమయంలో నేటి ధ్యాన నిమిత్తమై వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం గల భాగాన్ని చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7 వచనం గల భాగాన్ని ఈ దినపు ధ్యాన వాక్య భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని వీళ్ళు రాజరావు గారు చదివి వినిపిస్తారు. తదుపరి కృపమ్మ మనలను ప్రార్థనలో నడిపిస్తారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనం నుండి 7 వచనాలు రాజారావు గారు చదువుతారు. కృపమ్మ గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంగా మరి ఒకసారి తెలియజేసి ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు ధ్యానం చేసుకుందాం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొరండబెట్టను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రభు సకలాసన కానుభూసిన ప్రభు నీ బంగారు పాదాలకి లెక్కలేనంత స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా నా రక్షక దయామైన కరుణామైన శ్రీయేసు జాలిగల ప్రేమగల తండ్రి. దేవా నా రక్షక మేము ఎన్ని అడుదడులు ఉన్నా నాయన మమ్మల్ని కాచి కాపాడుకొని వస్తున్నావు తండ్రి. దేవా ఇదిగో నాయన నీ మందిరంలో తండ్రి నన్ను పిలుచుకున్నావు తండ్రి. నీ అందు నేను భయభక్తిగా లేకపోయినా నన్ను రప్పించుకొని తండ్రి నాకు తోచినంత ప్రార్థన చేయమని నాకు వాక్యం ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నా దయగలన రాజ్య ప్రేమగలన తండ్రి. యేసయ్యా నీకే వందనాలు వందనాలు ప్రభు. నాయనా నీకు ఏమిచ్చి రుణం తీర్చలేని ద్రౌభాగురాలు తండ్రి. నన్ను క్షమించి రచ్చక నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతి స్తోత్రం తండ్రి. దేవా నా రక్షక నా సంఘ నాయకులు తండ్రి నాయన పేరు పేరు చొప్పున దీవించి ఆశ్రయించు తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. నా రక్షక నా సంఘంలో తండ్రి వృద్ధాప్యతో ఉన్న వాళ్ళకు తండ్రి ఒకసారి జ్ఞాపకం తెచ్చి వాళ్ళకు దీవించి ఆశ్రయించి వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమనికి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన నా సంఘంలో తండ్రి యూత్ బిడ్డలు నాయన వాళ్ళు ఏ కార్యాన్ని చేయడానికి ముందుకు అడుగేసినప్పుడు వాళ్ళతో నువ్వు సహాయం చేయమనికి వందనాలు స్తోత్రాలు తండ్రి. రక్షక నీకే వందనాలు తండ్రి. నా సంఘంలో అనారోగ్యంగా ఎవరైతే పడున్నారో తండ్రి వాళ్ళకు ముట్టి నువ్వు స్వస్థపరుస్తావు నేను నాయన నమ్ముచున్నాను. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ క్రిస్మస్ ఆరాధన తండ్రి నాయన సంతోషంగా మేము సంఘమంతా నాయన జరుపుకోవటానికి అట్టి భాగ్యం నాయన మా సంఘానికి దయచేయమనికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన నీ దీన దాసుడికి దీవించి తన కుటుంబం దీవించమనికి వందనాలు స్తోత్రాలు తండ్రి.
నా నాయన రాజా నీకే స్తుతి స్తోత్రం తండ్రి. ఇంకెవరైతే రాలేకపోయి ఉన్నారో నాయన, దేని గురించి రాలేదు నాకు తెలియదు కానీ తండ్రి, మా అంతరంగమంతా తెలిసిన తండ్రి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, ప్రతి ఒక్క బిడ్డను నాయన సంఘంలో నాయన నేను పేర్లు మర్చిపోయినా నువ్వు నీకు తెలుసు తండ్రి, వాళ్ళకు పేరు పేరు చొప్పున దీవించి ఆశ్రయించమని నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నా నాయన, నా దయగలన రాజా, ప్రేమ గలన రాజా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మా సంఘంలో నాయన ఏదైతే నాయన ముందుకు నాయన క్రిస్మస్ ఆరాధన కోసం ఏదైతే చేస్తున్నారో వాళ్ళకు నాయన ధైర్యపరిచి వాళ్ళకి నువ్వు నాయన నడిపించే భాగ్యం మాకు దయచేయమని నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన, ప్రతి ఒక్క గృహంలో క్రిస్మస్ ఆరాధన సంతోషంగా జరగడానికి అట్టి భాగ్యం కలిగించమని నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నువ్వు లేనిది మేము లేని తండ్రి, నువ్వు లేనిది మేము బ్రతకలేము దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నువ్వు లేనిది మేము జీవించలేము తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ పాపిని క్షమించు తండ్రి, ఈ చిన్న ప్రార్థన తప్పు లోపులు ఉంటే మన్నించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. భాగము చదివి వినిపించినటువంటి రాజారావు గారికి, ప్రార్థనలో నడిపించిన కృపమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని స్తుతి చేద్దాం. అందరికి వచ్చిన పాట, మేలు చేయక నీ ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హృదయపూర్వకంగా దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. అందరూ చప్పట్లు కొట్టి ఏకీభవించాలని మనం చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదాం. వచ్చి వాళ్ళని కలిసి నాతో పాడాలని మనం చేస్తున్నాను. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెప్తామా? యేసయ్యా, అందరూ చెప్తాం. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెబుతాం దేవుడితో, అయ్యా అదిగో నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య పాపం అనే దాని ద్వారా దూరం ఏర్పడినప్పుడు ఆ దూరాన్ని తొలగించావు నన్ను వదిలిండలేక. ఎల్లప్పుడూ ఆనందం కోరేవాడవు నీవే, నా ఆశలు తీర్చేవాడవు నీవే అని హృదయపూర్వక చెబుతూ ప్రార్థన చేస్తూ నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. చెబుదామా? నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు
ఆశలు తీర్చేవాడా, ప్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా అందరూ చెప్తామా? యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మళ్ళీ చెప్తామా? యేసయ్యా, చప్పట్లు కొడదాం. యేసయ్యా యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెప్తా దేవునితో, అయ్యా నేను ఆరాధిస్తున్నప్పుడు ఆ సమయంలో నీ హస్తాలు నన్ను తాకాయ్యా, నాలో పశ్చాత్తాపం కలిగింది. అప్పుడే గ్రహించాను పాపినని, నీవు నా జీవితంలో చేసే మేళ్ళకు అలవాటయ్యాను. అందుకే నీ పాదములు వదులుకున్నానయ్యా, నీకు ఇష్టమైన దాన్ని కనుక్కున్నాను, నీతో చేరి అందుకొరికి నాకు మేలు చేస్తున్నావు, నేను ఆరాధిస్తున్నానని హృదయపూర్వక దేవుని నామాన్ని గణపడదాం. చేపలు కొడుతూ హృదయపూర్వకంగా ఆమేన్. స్తోత్రం. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. పడమా? ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేళకు అలవాటయ్యే నీ పాదములు వదలకు, నీ మేళకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి. యేసయ్యా అందరూ చెప్తాం. యేసయ్యా స్వరమెత్తి. అవును ప్రభువా, స్తోత్రం. యేసయ్యా 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 యేసయ్యా, చెప్పాలి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెప్తా దేవునితో, అయ్యా పాపాలు చేశాను నేను, నీ ముందర తల ఎత్తలేనయ్యా. క్షమించగలిగే నీ మనస్సు అన్ని వేళలను ఓదార్చింది నేను ఆరాధన చేసేటప్పుడు. అందుకే నా హృదయం ఒక తీర్మానం చేసుకుంది, నీకు వేరే ఉండలేనని అని చెప్పి హృదయపూర్వక స్తుతి చేద్దాం. అతిశయిస్తు నిన్నే అని. పాపములు చేశాను నేను, నీ ముందరన తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. పాపములు చేశాను నేను, నీ ముందరన తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది
చిందిన ఆరాధనలో. అందుకే నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా చెప్పాలందరూ స్వరమెత్తుదాం. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెప్తాం. మేలు ఆరాధించక నేను. యేసయ్యా అందరూ చెప్పాలి గట్టిగా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి దేవుడు అద్భుతమైన సమయంలో తన లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడబోతుండగా ప్రభువా నా హృదయాన్ని సిద్ధం చేయని ప్రభు సన్నిధిలో ప్రార్థించారు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన స్థలములో నివసించు మా దేవ, మీ గణనామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, మేము నిన్ను వ్యతిరేకించిన, నీపై తిరుగుబాటు చేసిన, నీకు ఆయాసకరమైన జీవితం జీవించినా కూడా మా జీవితాల్లో మేలు చేయకుండా నీవు ఉండలేవు. కారణం మా మీద నీకున్న ప్రేమతో గొప్పది. అందును బట్టి మేము ధన్యులం. ఈ ఆరాధనలో నాయన మా మనస్సులకు ఓదార్పు, నాయన మా యొక్క జీవితాలకు ఆదరణ, నెమ్మదినిచ్చేటువంటి స్థుతి ఆరాధన సన్నిలో మేము చేశాం. ఎవరెవరైతే స్వరమైతే హృదయపూర్వకంగా ఈ ఆరాధనలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. పాట ద్వారా ఆదరించి ఓదార్చండి. స్తోత్రాలు. తదుపరి నీ మాటలు వినడానికి ఇష్టపడుతుండగా ఇదిగో నీ దాసుడు నీ పక్షంగా నిలబడబోతున్నాడు. వట్టివాడు, బలహీనుడు, నాయన మీ సులువు చాటు మరుగుపరిచి మీరే నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ మాటలు విలువైనవి, శ్రేష్టమైనవి, జుండె తేనె దారాల కంటే మధురమైనవి. అలాంటి మాటలను వినగలిగే చెవులను, వినిన వాటిని గ్రహించగల మనస్సును నాకు మాకు దయచేసి నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు కేవలము నీ దృష్టికి మాత్రమే అంగీకారములుగా చేసుకున్నామని నీ ప్రియ కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందని నిశ్శబ్దంగా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో ఒకసారి దేవాది దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాను. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులకు, విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన మధ్యలో లూకాసు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం గల భాగం చదవగా మనం విన్నాం. ఆ భాగంలో నుండి మరి చివరి మాట నేను చదువుతా ఉన్నాను, అనగా 7వ వచనాన్ని చదువుతా ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా ఈ వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మన హృదయాలు, తలంపులన్నీ దేవుని వాక్యమైన కేంద్రీకరించి ఉంచుదాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ మాటను బట్టి సత్రములో స్థలము లేదు, దేవునికి స్థలము కావాలి. సర్వ సృష్టి అంతటిని కూడా సృష్టించిన దేవుడు
పక్షులకు, జంతువులకు, మనుషులందరికీ కూడా స్థిరమైన నివాసం ఉండడానికి శ్రేష్టమైన స్థలాన్ని అనుగ్రహించాడు. అలాంటి సృష్టికర్త అయిన దేవునికి ఈ లోకంలో జన్మించిన వచ్చినప్పుడు ఆయన కనీసం పడుకోవడానికి కూడా స్థలం లేదు. ఎక్కడంట? సత్రములో కూడా స్థలం దొరకలేదు. ఈరోజు మన జీవితాల్లో మనం గమనించినప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి గృహాలు, సుందరమైనటువంటి గృహాలు మనకు అనుగ్రహించాడు. నేను అనుకుంటాను, బహుశా ఎంత సుందరమైన గృహాలు ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ గృహంలో ఉండడానికి ఏమాత్రం కూడా ఆసక్తి కలిగి లేడు. మనము కొన్ని లక్షలు పెట్టి లేక కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా కూడా ప్రభువుని వచ్చి నా ఇంట్లో ఉండు అని అంటే వచ్చి నివాసం ఉండడానికి ఆయన ఏమాత్రం కూడా ఆసక్తి కనపరిచే దేవుడు కాదు. కారణం ఏంటంటే ఆయనకు కావలసిన స్థలము ఈ లోకంలో ఉన్నటువంటి అందమైన లేక సుందరమైన గృహాలు కాదు, కానీ తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మానవుని యొక్క హృదయం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ హృదయంలో ఆయన స్థానాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మానవుడు ఆ హృదయంలో దేవునికి స్థలం ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఆసక్తి కలిగి లేదు. ఇక మనం గమనించినప్పుడు పాత నిబంధనలో ఈ సత్రం అనేది మరణానికి సాదృశ్యంగా ఉంది. జాగ్రత్త గమనించాలన్న మాటలు. పాత నిబంధన గ్రంథంలో సత్రం అనేది మరణానికి సాదృశ్యంగా ఉంది. చూద్దామా? నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనిస్తే, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని సంపద చూడగా. చాలండి, ఇది మోషే కొరకైనటువంటి మాట. మోషేకి దేవుడు ఆజ్ఞాపించినట్లు చేయకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆ సత్రం దగ్గర దేవుడు అతన్ని ఎదుర్కొన్నాడంట. ఎందుకు? ఆశీర్వదించడానికి కాదు. అక్కడ ఒక మాట ఉంది, సత్రములో యెహోవా అతనిని సంపద చూడగా. వెంటనే ఆ కింద ఉంటుంది, మోషే భార్య సిపోరట వాడిగల రాయి తీసుకొని సున్నది చేసిన యెహోవా అతన్ని చంపకుండా దాటిపోయిన అనే మాట ఉంటుంది. ఇక నూతన నిబంధనలకు వచ్చేసరికి సత్రము జీవమునకు సాదృశ్యంగా ఉంది. కారణం ఏంటంటే ఆ జీవ ప్రదాతైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సత్రములో స్థలము ఏమండి లేకుండా ఉన్నందున పశువుల తొట్టులో పరువున పెట్టబడ్డాడు. జీవమునకు సాదృశ్యం ఉంది నూతన నిబంధన సత్రం. పరలోక మహారాజు అయినటువంటి దేవుని కుమారుడు మొదటిగా పడుకున్న స్థలం ఏదంటే పశువుల తొట్టె. చాలా సందర్భాలు మనం అంటాం పశువుల పాకలో జన్మించాడని. ప్రభు పశువుల పాకలో జన్మించాడని ఎక్కడ కూడా వ్రాయబడలేదు. అతని జన్మం అయిపోయి ఆయన జన్మము జరిగిన తర్వాత లేక ఆయన జన్మించిన తర్వాత ఆయన పడుకోబెట్టడానికి ఒక చక్కని మాట చూడండి, సత్రములో కూడా స్థలం లేదు. మనము క్రిస్మస్ నాటికలో చూస్తాం కదా, యోసేపు మరియమ్మని చిన్న బాలుని పట్టుకొని అమ్మ స్థలం కావాలి స్థలం కావాలంటే మా దగ్గర లేదు. చివరిగా ఒక ఇంటి యజమాని ఏమంటది, అయ్యా ఇంట్లో స్థలము లేదు కానీ సత్రములో స్థలం ఉంది అని చెప్పినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఆ సత్రములో ఆయనకి ఏం కనపడలేదు, స్థలము దొరకలేదు. అప్పుడు పశువులు తినేటువంటి ఆ గడ్డి తొట్టిలో ఏమండి జీవ ప్రధానటువంటి లెక్క లోక రక్షకుడు క్రీస్తు ప్రభువారిని పడుకోబెట్టడం జరిగింది. అయితే పిల్లలు గమనించండి, అది తండ్రి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం. తన కుమారుడు దీనుడుగా పుట్టాలని, ఏమీ లేనివాడుగా రిక్తునిగా జన్మించాలనేది తండ్రి అయిన దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన సంకల్పం. దానికి తగినట్లుగానే కుమారుడుగా ఆయన కూడా ఆ యొక్క ఆ విధానాన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం. 5-8 వచనాల్లో ఆయన రిక్తునిగా వచ్చాడు అంటాడన్నమాట. ఒకసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండండి,
జాగ్రత్త గమనించండి. ఆయన దేవుని స్వరూపము గలవాడి ఉండి దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు. కానీ ఇక్కడ చూడండి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా అంటే తండ్రి యొక్క సంకల్పాన్ని, తండ్రి యొక్క నిర్ణయాన్ని ఏమాత్రం కూడా వ్యతిరేకించకుండా తను ఏం చేసుకున్నాడంట? రిక్తునిగా అంటే రిక్త హస్తాలు. మనం చాలా వింటూ ఉంటాం రిక్త హస్తాలు అంటే వట్టి చేతులు. రిక్తము అంటే మరి ఏమీ లేదు. అక్కడ ఒక పై మాట ఉంది, దేవునితో ఉండుట సమాను అనుభవం అని విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోలేదు. ఆయనతో పాటు సింహాసనానికి వారసుడు ఆయన. తండ్రి అయిన దేవుని తర్వాత సింహాసనం అధిష్ఠించాల్సింది ఆయన. కానీ ఆ స్థితిని కూడా విడిచిపెట్టుకొని ఏమి లేనివాడిగా, చివరికి దీనుడుగా, కనీసము బాలుడిగా ఉన్నప్పుడు పడుకోవడానికి స్థలం కూడా లేనటువంటి స్థితిలో వారి లోకానికి జన్మించాడు. ఎంత గొప్ప భాగ్యం మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలరు హల్లెలూయా. ఏమండి, ఇది గమనిస్తే క్రీస్తు ప్రభువు వారి యొక్క స్వభావం చాలా స్పష్టంగా ఫిలిప్పీ పత్రిక రాశాడు. వాస్తవానికి బెత్లెహేమ్ అని చాలా చిన్న ఊరు. అందులో ఇతర ప్రాంతాలను వచ్చిన వారికి ఆ ఉండడానికి సౌకర్యాలు పెద్దగా ఉండేవి కాదు. చాలా చిన్న గ్రామం. అందుకే అంటాడు అక్కడ వాక్యంలో అల్పమైన బెత్లెహేము అంటాడు. చాలా స్వల్పమైన గ్రామం. కానీ ఆ స్వల్పమైన గ్రామాన్ని తండ్రి అయిన దేవుడు లోకరక్షకుడు ప్రభు జన్మించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చాలా చిన్న ఊరిలో అనేక మంది ఇతర ప్రాంతాలు వచ్చిన వారికి సౌకర్యం లేకుండా పైగా ఒక మాట ఉంటుంది. మనం చదివినటువంటి వాక్యం 2వ అధ్యాయం మొదటి చూస్తే ప్రజా సంఖ్య వ్రాయబడడానికి చాలా మంది. ఇప్పుడు చూడండి, మన యొక్క సంఘ బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. మనం ఏదైనా అకేషన్ చేసినప్పుడు, పండగో లేక పెళ్ళో ఇంకోటి చేసినప్పుడు అందరు పిలిస్తే చాలా సందడిగా సంఘం కనబడతా ఉంటాం. ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా వారి జన్మస్థానం చెప్పాలి ఇదే. వారి విదేశాలకు వెళ్ళనివ్వండి, ఇంకోటి వెళ్ళనివ్వండి, ప్రపంచంలో వారు ఎక్కడికి వెళ్ళక కూడా వారు ఏం చెప్తారు? మా ఊరు కొరసవాడే, జన్మస్థలం ఇదే. ఇక్కడ ఈ ప్రజాసంఖ్య రాయబడడానికి ఆయా చుట్టుపక్కల ప్రాంతం అంటే ఇంతకు ముందు బెత్లెహేములో జన్మించిన వారు ఆ ఊరు చిన్నది కనుక ఆ ప్రాంతం నివాసముడానికి సరిపోక ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు మరలా ఎందుకు వచ్చారట? ప్రజా సంఖ్యలో రాయబడడానికి వచ్చారట. వచ్చినప్పుడు పిల్లరా ఆ సంఖ్య మూలంగా వచ్చిన చాలా ఎక్కువ మంది అయిపోయారు. అందుకే కనీసము అక్కడ ఏం లేదు, సత్రములో కూడా అంత ఎక్కువ జనం వచ్చేసారు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితకాలం అంతా కూడా ఆయన ఎక్కడ కూడా ఆయనకు స్థలము దొరకలే. అందుకొరకు ఆయన సువార్త ప్రకటించిన, స్వస్థతలు చేసిన, సముద్ర తీరానో లేకపోతే మరొక చోట చేసేది తప్ప ఫలానా చోట స్థిరంగా ఆయన ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నివాసంలోనే అద్భుతాలు చేసిన బైబిల్ ఎక్కడ కూడా రాయబడ్డాడు. కానీ ఏంటంటే ఆయనకి ఎక్కడ కూడా స్థలము దొరికేది కాదు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ప్రభుదూత ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలెనని వెదుగుతున్నాడు. నువ్వు లేచి ఆ శిశువును తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే అప్పటికే జన్మించాడు ఆయన, కనీసం ఆయన పడుకోబెట్టడానికి కూడా స్థలం లేదు. ఈలోపే మరొక కష్టం. అసలే బాలుడుగా ఉన్నాడు, పడుకోవడానికి స్థలము కూడా లేదు. అదే సమయంలో హేరోదు ఏం చేస్తున్నాడంట? అక్కడ ఒక మాట ఉంటుంది, 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న మగపిల్లలందరినీ చంపేయాలి. ఎప్పుడైతే వార్త విన్నారో ఏమంటే యోసేపు మరియ బహుశా భయపడి ఉండొచ్చు. దేవుని వచ్చింది, ప్రత్యక్ష చెప్పేసి ముందే, ఇదిగో ఫలానా వ్యక్తి ఆ శిశువును చంపాలని చూస్తున్నాడు కాబట్టి చూడండి అక్కడ ఒక మాట చూడండి, నీవు లేచి ఆ శిశువును
అతని అన్నాడా, ఆయన అన్నాడా? ఆయన అని. చూడండి, బాలుడిగా ఉన్నప్పుడే తండ్రి అయిన దేవుడు ఆయనకు ఒక శ్రేష్టమైనటువంటి నామం అనేది ఇచ్చాడు. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపో, అతని తల్లిని తీసుకెళ్ళిపో, ఆ శిశువును ఆయన తల్లిని కూడా వెంటబడి అంటే చూడండి, అక్కడ కూడా ఉండడానికి స్థలం లేదు. ఆయన జన్మించిన నాటి నుండి కొంతకాలం వరకు ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అందుకే అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము వచ్చేసరికి 20వ వచనంలో ఆయన సువార్త ప్రకటించి ఆరంభించిన తర్వాత అక్కడ ఒక మాట అంటాడు, 8:20. అందుకు యేసు, మత్తయి సువార్త, అందుకు యేసుక్రీస్తు అంటున్నాడు, నక్కలకు బొరియలు మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని చెప్పాను. అందరికీ నివాసాలు ఉన్నాయి. ఏమన్నాయంట అక్కడ అన్నాడు కదా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు కనీసం తల వాల్చటానికైనప్పుడు ఏం లేదట స్థలం. అంటే ఆయన జన్మించిన నాటి నుండి సిలువకెళ్ళి చనిపోయే వరకు కూడా ఎక్కడ కూడా ఆయనకి స్థలము లేదు. కారణం ఏంటి తెలుసా? నీవు నేను లేక లోకంలో ప్రజలందరూ కూడా క్షేమకరంగా ఉండాలని ఆయన తనకంటూ ఒక నివాసం ఏది కూడా ఏర్పాటు చేసుకోలేదు. చూడండి, దావీదు మహారాజు మనం చదివినటువంటి ఉత్తర ప్రక్షుత్ర పాఠ్యభాగం ఒక మాట అంటాడు. చదవండి ఒకసారి, 132వ సంకీర్తన 3వ చరణం చదవండి. 132:3 చదవండి అమ్మా. 132:3. యాకోబు యొక్క దేవునికి చూడండి, ఎట్లనగా చదవండి, యెహోవాకు నేనొక స్థలము చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూసే వరకు నా వాసస్థానమైన గుడారములు నేను ప్రవేశించును, నేను పరుడు మంచము మీద ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కన్నురెప్పలకు కునిగిపోటు రానివ్వను. ఎంత గొప్ప నిర్ణయం చూడండి దావీదు. ఏమనంట, ఆయనకు ఒక నివాస స్థలము చూసే వరకు కూడా నేను నా నివాస స్థలానికి వెళ్ళను, ఆయనకు విశ్రాంతి స్థలం ఏర్పాటు చేసే వరకు నేను నా విశ్రాంతి గదిలోనికి వెళ్ళను, ఆయన క్షేమకరంగా విశ్రాంతించుకుని నిద్రపోయే అంతవరకు నా కన్నులకు నిద్ర రానివ్వడు. రోజు మన హృదయాల్లో ఎంతమంది మనం ప్రభువుకి స్థలం ఇస్తున్నాం? నేను ప్రారంభంలో అదే చెప్పి, ఆయన కోరుకునేది మన హృదయాలు, కానీ మన ఇళ్ళు, మన నివాస స్థలాలు ఆయన ఏమాత్రం కూడా కోరుకోవట్లేదు. అది ఎంతో సుందరమైనవైనా కూడా ఆయన కేవలం కోరుకునేది ఏంటంటే పాపపు ఇష్టమైనటువంటి మానవుని యొక్క హృదయం అనే నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు రోజు ఈ క్రిస్మస్లో 2024 క్రిస్మస్లో ఎంతమంది మన హృదయాల్లో ప్రభువునకు స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం? దేవుని స్తోత్రం కలగను కాక. ఒక తీర్మానం చేసుకోవాలి, అసలు స్థలం ఇస్తే ఏంటండి, మనకు వచ్చే లాభం ఏంటండి? ఆయనకి స్థలం ఇస్తాము సరే, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి అనేటువంటి సందేహాలు కొంతమంది రావచ్చు. చూద్దాం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ ప్రభు వారికి స్థలం ఇస్తే, దేవునికి మన ఇంటిలో లేక మన హృదయంలో స్థానం ఇస్తే, మన ఇంటిలో లేక మన హృదయం జరిగేటువంటి అద్భుతాన్ని అక్కడ చూస్తాం. చదవండి, స్థలమయ్యుడి, ఈ ఇచ్చినది నిద్రించున్నది గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించి అని ఏమంటారంట. ఆ పై వచ్చిన చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఒక అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది. ఏమంటాడు? ఇప్పుడే చనిపోయింది, నీ వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచితే చాలు బ్రతుకుతుంది అంటాడు 18వ వచనంలో. చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అధికారికి మతిలేదేంటి, చనిపోయిన తర్వాత ఆయన వచ్చి బ్రతికించమంటాడు ఏంటి, అసలు చనిపోయిన వ్యక్తి బ్రతకడానికి అవకాశము ఉందా, ఎందుకు ఈ అధికారి లేనిపోని హైరాణ పడుతున్నాడు, కంగారు పడుతుందని చెప్పేసి అపహాసం చేసినటువంటి పరిస్థితులు అక్కడ చూడండి. ఆయన ఎప్పుడైతే ఆ విధంగా ఆయా మాటలు పలికాడో
ప్రభు వచ్చిన తర్వాత ఏమన్నాడంట, స్థలం ఇవ్వండి ఏమన్నాడు. అప్పటికి ఆయన రావడానికి స్థలం అక్కడ లేదు. మనుషులు ఆ అధికారి కనుక ఆ ఊరు వాళ్ళందరూ కూడా చేరిపోయారు, ఆ చనిపోయిన కుమార్తెను చూస్తున్నారు. ప్రభు రావడానికి కూడా స్థలమో లేదు. అప్పుడు స్వయంగా ఆయన అంటున్నాడు, స్థలం ఇవ్వండి అని. చూడండి, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు మానవులు ఏమడుగుతున్నాడు, నాకు స్థలం ఇవ్వండి. అక్కడ మా స్థలం ఇవ్వని తర్వాత అన్నాడు, ఈ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదు అని ఆయన తెలుసు. ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయని ఆయనకు తెలుసు. కానీ ఆ ఇంటి అధికారి నమ్మాడు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా నమ్మరు. అక్కడ మా అందుకే ఎప్పుడైతే అన్నారో ప్రభు నేను ఏం చేశారంటే వాళ్ళు అపహాస్యం చేశారు. నిద్రపోతుంది అంటాడు ఏంటి కదా, మనం ఎక్కువ సందర్భం వాడుతూ ఉంటాం. క్రైస్తవులకు మరణం అనేది నిద్ర. చనిపోలేదు, వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ఎక్కడంటే దేవుని సముఖము. కనుక స్థలము లేదు. ఆ స్థలం ఇస్తే ఆమె చనిపోయింది. అయితే ఆమె శాశ్వతంగా చనిపోయిన స్థితిలో లేదని ప్రభువుకు తెలుసు. లేపగలను నేను, నా తండ్రి ఆ కార్యాన్ని చేస్తున్నటువంటి గొప్ప నమ్మకం ఆయనలో ఉంది. అయితే దేవుని ప్రజలకు శారీరక మరణాన్ని సూచిస్తూ పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలు చూసినప్పుడు తరచు వాడిని మాట నిద్రపోవడం అంటే తాత్కాలికంగా పడుకోవడం. నిద్రపోయిన వాడు మన తెల్లవారికి లేచే అవకాశం ఉంది. మధ్యాహ్నం పడుకుంటే మనం సాయంత్రానికి లేస్తాము. రాత్రి పడుకుంటే మళ్ళీ ఉదయానికి చనిపోతే లేస్తామా? ఏమండి, ఉదయం చనిపోయాం అనుకోండి, మధ్యాహ్నం లేచిపోతామా? రాత్రి చనిపోయాము, తెల్లవారి మళ్ళీ 6 అయ్యేసరికి లేస్తామా? లేక. కనుక ప్రభు ఇక్కడ ఒక మాట ఉంటుంది, ప్రభువునందు మృతులైన వారు లేపబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మకం ఉంచితే గమనించండి, తాత్కాలిక మరణస్థితి నుంచి తిరిగి లేస్తారని దేవుని ఉద్దేశం. అందుకే మొదటి తెస్సలోనికైన పత్రిక 4:18 అంటాడు, ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దంతో ఆయన దిగి వచ్చినప్పుడు మొదట ఎవరు లేస్తారంటే మృతులైన వారు మొదట లేస్తారు అని. ఎందుకు మాట చెప్తానంటే ప్రభువుకు మనం స్థలం ఇవ్వగలిగితే అది మన గృహమవునండి, మన హృదయమవునండి, మన గృహంలో జరిగేటువంటి ఆ స్థితి ఇక్కడ ఆ ఇంట్లో ఆ కుమార్తె చనిపోయింది. ప్రభు వచ్చినప్పుడు స్థలము లేదు, ఆయన స్వయంగా అడిగాడు స్థలం ఇవ్వండి. ఎప్పుడైతే వారు స్థలం ఇచ్చారో అక్కడ ఆ కుమార్తె మరలా సజీవురాలుగా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, మన హృదయాలు ఏమండి, మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఒకసారి అస్వస్థతగా ఉన్నాయి. శారీరక అస్వస్థత ఎప్పుడు వస్తుంది? శరీర బలహీనత ఎప్పుడు ఉండేదే. ఆ శరీర బలహీనతకు మనం వాడేటువంటి మందులు చాలా రకాలు ఉన్నాయి. కొన్ని రోజులు తగ్గిపోవాలి అని అంటే కొంచెం తక్కువ రకం మందులు వాడతాం. ఇక ఈ శారీరక బలహీనత శాశ్వతంగా రాకూడదంటే ఏం చేస్తాం? కొంచెం డబ్బులు ఎక్కువైనా కూడా ఏం చేస్తాం? ఆ మందులే వాడతాం. కారణం ఏంటి? మన అనారోగ్యం అనేది మనందరికీ రాక. అయితే గమనించాలి, నేటి క్రైస్తవ విశ్వాస సమాజం ఒకవేళ ఆత్మీయమైనటువంటి మరణ స్థితిలో ఉందేమో, ఒకవేళ మనం కూడా అదే స్థితిలో ఉంటే 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్ లో ఏమండి ప్రభువుకు స్థలం ఇద్దాం. మన హృదయానికి పట్టినటువంటి ఆ ఆత్మీయ రోగం, ఆత్మీయ బలహీన స్థితి నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ స్థితి నుండి విడిపించబడాలంటే మనం చేయాల్సిన పని ఏమండి? ప్రభువునకు మన హృదయం ఏమి ఇవ్వాలి? స్థలం ఇవ్వాలి. ఆ స్థలం ఇస్తే మన అంతరంగం ఉన్నటువంటి ఆ బలహీనత, మన అంతరంగం ఉన్నటువంటి ఆ అస్వస్థత సమస్తం కూడా ఆయన తొలగించి మరలా ఆ రోగం విడుదల కలుగు చేస్తాడు. కనుక గమనించాలి, చెప్పాను కదండి, మనకు వచ్చినటువంటి బలహీనతను బట్టి ఎంతో ఫీజు చెల్లించినా కూడా ఆ డాక్టర్లు అంటారు చూద్దామండి. మనకు కావాల్సింది ఏంటి? రోగం తగ్గిపోవాలి, డబ్బులు ఎంత ఖర్చైనా పర్లేదు, కానీ ప్రభువుకు స్థలం ఇస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు ఆయనను స్వస్థపరచాలంటే నీవు చెల్లించాల్సిన ఫీజు ఏంటో తెలుసా? నీ హృదయంలో ప్రభువుకు స్థలం ఇవ్వాలి. ఎప్పుడైతే స్థలం ఇస్తావో ఎలాంటి ఖర్చు లేకుండానే నీ హృదయాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఇక రెండవదిగా మనం గమనించినప్పుడు అసలు ప్రభువుకి స్థలం ఇస్తే ఇంకేం జరుగుతుందండి? ఓకే, స్వస్థత ఒకటి జరుగుతుంది, తర్వాత ఏంటి అనేటువంటి ఆలోచన వస్తే కనుక 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? యెహోవా మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ప్రభువుకు స్థలం ఇస్తే మన జీవితాల్లో ఏమొస్తుందో తెలుసా? ఆశీర్వాదం వస్తుంది. నమ్మిన ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా మందసము లేక నిబంధన మందసము ఒబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట? ఒబేదెదోముతో పాటు ఇంటి వారందరినీ కూడా. మరి రోజు మనం ప్రభువుకు స్థలం ఇస్తున్నామా? మన గృహాల్లో ఆశీర్వాదం రావట్లేదు ఏమండి? మన గృహాల్లో ఆశీర్వాదం రావట్లేదు, మన గృహాల్లో దీవెన రావట్లేదు, మన గృహాల్లో దేవుని దయ క్రమరించబడటం లేదంటే గల కారణం నేను అంటాను, దేవునికి మనం ఏం చేయట్లేదు? స్థలం ఇవ్వట్లేదు. వాక్యం చాలా సులువు చెప్తుంది, యెహోవా మందసము ఆ ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళు యెహోవా మందసానికి స్థలం ఇచ్చారు కనుక దేవుడు ఆ ఇంటి వారందరిని ఆశీర్వదించాడు. ఈరోజు మన ఇంట్లో అందరి ఇళ్లలో కూడా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ఎంతమంది తెలుస్తున్నాం? బైబిల్ అనేది మనందరి దగ్గర ఉంది, కానీ ఎంతమంది దాన్ని తెరిచి చదువుతున్నాం? ఎంతమంది ఆ చదవడం ద్వారా దేవునికి స్థానం ఇస్తున్నాం మన ఇంట్లో? చూడండి, హైందవ సోదరులను గమనించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి గది ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ గదిలోకి వెళ్ళి ముక్కుకొని తమ పని ప్రారంభిస్తారు. నేను అంటాను, ఈరోజు మన హృదయాల్లోనే ఆయనకి స్థలం లేనప్పుడు ఇక మన గృహాలు ఆయన స్థలం ఇస్తాం కదా. చాలా సందర్భాలు అనుకునేది ఏంటంటే, వాళ్ళు కట్టుకుని మనం కూడా కట్టుకుంటే అది విగ్రహారాధన అవుతుంది కదండి అనేటువంటి ఆలోచన చేసి క్రైస్తవులు లేకపోలేదు. నేను అంటాను, ఆయన కొరకు ఒక గది కేటాయించి అందులోనికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం తప్ప వేరే రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చెయ్యం. అది విగ్రహారాధన అవ్వదు. ఎందుకంటే అక్కడ మనం ఎటువంటి విగ్రహాలు పెట్టాం. కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని రహస్యమందున తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎంతమంది అలా దేవునికి మనం మన యొక్క గృహాల్లో స్థానం ఇస్తున్నాం? వాక్యం చెప్తుంది, ఆయనకు గనక మనం స్థలం ఇవ్వగలిగితే 2024 క్రిస్మస్లో తప్పకుండా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు. ఈ నిబంధన మందసం అనేది దేవుని ఆశీర్వాదం. ఆ మందసం ఎక్కడికి వెళ్తుందో అక్కడ దీవెన. అయితే ఆ పై వాక్యాలు మీ ఇంటికి వెళ్ళిన చదవండి. జరిగినటువంటి ప్రమాదాన్ని బట్టి దావీదు అనుకుంటాడు, అయ్యో ఇది దేవుని మందసము, మహిమ గలది, శక్తివంతమైనది కనుక అది ఎక్కడుంటే అక్కడ ప్రమాదం ఆటలుతుందేమో, అది ఎక్కడుంటే అక్కడ కష్టం వస్తుందేమో అని చెప్పి భయపడి తన ఇంటికి తీసుకుని రాకుండా మధ్యలోనే ఆ ఓబేదెదోము ఇంట్లో ఉంచేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆ పై వాక్యం సార్ చదవండి, 7వ వచనం చదవండి. 6-7 వచనాలు. వారు నాకోను కళ్ళం దగ్గర వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమండి అతను కొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాడు. దావీదు భయం వేసింది. నిజమే, ఎందుకంటే దేవుని మందస్సము లేక దేవుని సన్నిధిని మనము అనాలోచితంగా ఉండవద్దు. అందుకనే ఆ ప్రసంగి భక్తుడు అంటాడు, నువ్వు నీ దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు అనాలోచితంగా పలకడానికి త్వరపడొద్దు అంటాడు. చదువుదాం ఒకసారి 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. 2-3 వచనాలు. ప్రసంగి గ్రంథం 2వ వచనం 5వ అధ్యాయం. నీవు నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము,
దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. చాలండి. దేవుని మందస్థాన్ని లేక దేవుని సన్నిధిని మనం ఆలోచిస్తుంటే జరిగే నష్టము చాలా ఘోరమైంది. ఇక్కడ జరిగింది అదే. ఎట్లా ఖాళీ జరిగింది? ఒకవేళ మందసం అంటే ఒకవేళ నేను అనుకుంటాను, చరిత్రలో రాయబడింది ఏంటంటే ఆ మందసం కింద పడిపోతే అది దేవుని నామానికి అవమానమేమో అనే ఉద్దేశంతో ఉజ్జా దానిని కాపాడదనేటువంటి ఉద్దేశంతో పట్టుకున్నాడు. కానీ అక్కడ ఒక మాట ఉండదు, తర్వాత ఉజ్జా యొక్క హృదయము దేవునికి వ్యతిరేకమైన కార్యము చేసింది, అందుకొరకు దేవుని కోపము రగులుకుంది. ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో ఏమండి, వెంటనే దావీదుకు భయం వేసింది. భయం వేసి ఒకవేళ ఆ నిబంధన మనసు నా గృహానికి వస్తే, నా నగరానికి వస్తే నాకు కూడా ఇలాంటి ప్రమాదం చోటు వాటిల్తుందేమో, ఇలాంటి కష్టం వస్తుందని చెప్పేసి మధ్యలోనే ఉంచేసి అక్కడ ఎంతకాలం ఉందంట, 3 మాసాలు ఉంది ఒబేదెదోము ఇంటిలో దేవుని మందిరం. ఆ మందసం ఉన్నప్పుడు ఒబేదెదోముకి కష్టం కలగలేదండి. ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగింది. దేవుని స్తోత్రం కలిగిన కాక. అప్పుడు తెలుసుకున్నాడు దావీదు, ఓహో దేవుని మందసం ఉంటే కష్టము రాదు, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకో, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు ఆశీర్వాదమే కానీ శాపము ఏమాత్రమో కలగదని అనేటువంటి ఆలోచన కలుగు చేసుకొని మరలా ఆ ఒబేదెదోము ఇంట్లో నుండి దావీదు తన యొక్క నగరునకు ఆ మందసాన్ని రప్పించుకున్నాడు. ఎలా తెచ్చాడు తెలుసా? ఆ క్రిందికి మీరు ఇంటికి నుంచి చదవండి, వాయిద్యాలు పెట్టి ఏమండి సంతోషంతో సంబరాలతో దేవుని మందసాన్ని తీసుకొచ్చే క్రమంలో ఏం చేశాడు తెలుసా? దాని విధానంలో గతంలో తాను చేసిన పొరపాటును మరలా చేయడానికి త్వరపడకుండా చాలా జాగ్రత్త కలిగి భయము కలిగి ఆ విధానాన్ని దేవుడు ఎలాగైతే మందసాన్ని తీసుకెళ్ళమన్నాడో ఆ విధానాన్ని అనుసరించి దావీదు నగరుకు దానిని తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆనాటి నుండి దేవుడు దావీదు కుటుంబం వారందరికీ కూడా ఆశీర్వదించాడు. కానీ తన భార్య మేకాలకు మాత్రము గర్భాన్ని దేవుడు మూసేశాడు. ఎందుకో తెలుసా? చదవండి అన్నమాట. 6:22 సమయాల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఇంతకంటే ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడు నడుతున్నవని మేకాలు మరణం వరకు సౌలు కుమార్తెకు మేకాలు పిల్లల కానివిడంటే దావీదు ఆ విధంగా సంబరంతో సంతోషంతో నాట్యం చేస్తూ దేవుని సన్నిధి తీసుకొస్తూ ఉంటే ఆమె ఏం చేసిందంట, తన మనస్సులో హీనపరిచిందంట, తృణీకరించిందంట. దేవుడు ఊరుకుంటాడా? ఈరోజు అంటున్నాను, అక్కడ దావీదును నగరాన్ని ఆశీర్వదించాడు కానీ తన భార్యను దేవుడు ఆశీర్వదించలే. ఈరోజు దేవుని మందసం లేక దేవుని మందిరము ఎవరి హృదయములో అయితే స్థిరస్థాయిగా ఉండడానికి ఇష్టపడతామో, ఎవరి గృహంలో అయితే ఉండడానికి ఇష్టపడతామో ఆ గృహము వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత దేవునికి భయపడి ఏమండి దేవుడి చెప్పిన పద్ధతిలోనే చేశాడు. ఆ విషయంలో తాను అంటే ఆ మందసాన్ని తెచ్చే ముందు గతంలో దేవుని విధానాన్ని నేను అనుసరించలేదు కనుక ప్రమాదం జరిగింది తానే ఒప్పుకున్నాడు. చదువుదామా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయకుడి చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుడి చేతను ఆయన మనకు నాశనం కలుగజేసిన కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసంలో సిద్ధపడిన స్థలమునకు దానిని తేవాలి. అంతకుముందు అలా తేలేదు. అందుకొరకే ఆ ఉజ్జా ఎప్పుడైతే చేయి చేప మనసును పట్టుకున్నాడో వెంటనే అక్కడే చనిపోయాడు. అక్కడ ఒప్పుకున్నాడు, ఇంతకు ముందు మనం తప్పు చేశాం, పొరపాటు చేశాం, అందుకని దేవుడు మనలో నాశనం కలిగజేసింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయం చెప్పిన సిద్ధపరిచిన విధంగా మీరు నగరకు దానిని తేండి. మరి రోజు మన హృదయాలు దేవుని సన్నిధి వచ్చేటప్పుడు లేక దేవుని వాక్యాన్ని మోసుకెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా వెళ్తున్నాం? ఆయన ఆ వాక్యానికి స్థలం ఇచ్చి తీసుకెళ్తున్నామా, లేకపోతే
ఆ స్థలం ఇవ్వకుండానే నామకార్థ వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి, గమనించాలి. ఇదే మార్గం అంత సులభం కాదు ఏమండి, విధేయత చూపించే మార్గం అంత సులభం అయితే కాదు. కానీ దేవునికి అంగీకరణ మార్గం అదొక్కటే. దేవునికి అంగీకారమైన మార్గం ఏంటంటే అది మనము ఆయనకు చూపించే విధేయతను బట్టే ఉంటుంది. ఇక ప్రభువుకు స్థలం ఇస్తే మన గృహాలు ఏమొస్తుందంట, ఆశీర్వాదం వస్తుంది. ఇక చివరికి ఒక మాట జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అందరికీ చాలా సుపరిచితమైన మాట, తెలిసిన మాట, కంటత ఉండే మాట. చదువుదామా? ఇదిగో నేను తలుపునట్టు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినెడలా వచ్చి అతనితో నేను నాతో అతడును భోజనము చేస్తాం. మూడోది ఏంటంటే ప్రభువుకు మనం స్థలం ఇస్తే ఆయన మనతో సహవాసం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనిషికి దేవునికి మధ్య సహవాసము చాలా ఎడమైపోయింది. ఈ ఎడమ కలిగజేసే విధానం ఎప్పటి నుంచి వచ్చిందనంటే ఆనాటి ఆదాము నుండి నేటి వరకు కూడా దేవునికి మానవుకి మధ్య సహవాసము చాలా దూరం అయిపోయింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని మాటను మనము అతిక్రమించడం. మరొక విషయం ఏంటంటే మనలో మనకు సరైన సహవాసం అనేది లేకపోవడం. నేను అంటాను, విశ్వాసులకు మనలో మనకి మంచి సహవాసం ఉంటేనే ఆ సహవాసం మనలను దేవుణ్ణి సహవాసం ఉంచుతుంది. ఆ సహవాసం లేనప్పుడు మనం ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు ఉన్నా కూడా దేవునితో మన సహవాసము ఎడబాటే గాని దగ్గరగా ఉండదు. వాక్యం అంటుంది, మీరు ముందు దూరస్తులు. ముందు మనం ఎవరమంట? దూరస్తులు. ఇప్పుడు ఎలా ఉన్నామంటే దేవునికి సమీపంగా ఉన్న కారణం క్రీస్తు యేసు వారు తన యొక్క బలి అర్పణ ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా ఎక్కడో దూరంగా ఉన్న మనం ఇప్పుడు దగ్గరగా ఉన్నాం. దగ్గరే ఉండి కూడా ఆ సహవాసం మనం ఏం చేయలేకపోతున్నాం, ప్రతిష్ఠించుకోలేకపోతున్నాం. నేను అంటాను, 2024 క్రిస్మస్ లో ప్రభువునకు మనం స్థలం ఇస్తే కనుక ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలేదు హల్లెలూయా. ఈ ప్రకటనలను తెలియజేసినట్టుగా అక్కడి సంఘము క్రీస్తును బయటే ఉంచి తలుపు మూసేసిందంట. ఆ సంఘము ఏం చేసింది? క్రీస్తు వారిని బయటే ఉంచి లవోదికీయ సంఘం క్రీస్తు బయటే ఉంచి తలుపు మూసేసిందంట. తలుపు తీయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లే. అందుకే అన్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి. నేను అంటాను, మానవుని యొక్క హృదయం అనేది తలుపు వద్ద నిల్చుండి ఆయన ఎన్నో సంవత్సరాలుగా, నిన్న మొన్న కాదు, కొన్ని సంవత్సరాలుగా మానవుని యొక్క హృదయం తలుపు నిల్చుండి ఏం చేస్తున్నాడు? తడుతా ఉన్నాడు. ఆ హృదయం తలుపు ఒకవేళ తెరిస్తే ఆ హృదయంలో వచ్చి ఆయన సహవాసం ఉండి నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చి నీతి మార్పు నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే మానవుడు మాత్రం ఏం చేస్తాడో తెలుసా? ఆయన నా బయటే, ప్రభువు అక్కడుండు, నా హృదయంలో చాలా పనులు ఉన్నాయి. ఏమన్నాడు? నువ్వు అక్కడే ఉండు, నా హృదయంలో చాలా రకాల పనులు ఉన్నాయి. నీకు స్థలం లేదు నా హృదయంలో. నా హృదయంలో చాలా విషయాలకు స్థలం ఉంది. నా హృదయం లోక సంబంధ విషయాలన్నిటికీ స్థలం ఉంది, కానీ నీకు మాత్రము స్థలం ఉంది కనుక నువ్వు ఎక్కడ ఉండాలి? బయటే ఉండాలి. గడిచిన కొన్ని సంవత్సరాల్లో క్రితం క్రిస్మస్ లో ఒక చోట ఒక చిన్న నాటిక చూశా. ఆ వ్యక్తి చాలా, బహుశా మీకు తెలిసే ఉంటుంది, అయినా ఒకసారి నేను చెప్తున్నాను. ఆ వ్యక్తి చాలా పరిశుద్ధుడిగా, ఒక వ్యక్తి విశ్వాసురాలు ముందు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు దర్శనం అన్నాడంట, రేపు నేను ఇంటికి రాబోతున్నాను కాబట్టి సిద్ధంగా ఉంటే సరే అని చెప్పేసి ఆమె చాలా సిద్ధపడిందంట. ఇది ఒక చోట క్రిస్మస్ లో ఒక నాటిక ప్రదర్శన జరిగింది. తను అనుకున్నట్లుగానే పలానా సమయానికి వస్తానన్నాడు ప్రభు. వచ్చాడు. ఆమె చాలా భక్తిగా ప్రార్థన చేసుకుంటూ ఉంది. ప్రభు వచ్చి లోపల తీసింది. ప్రభు లోపలికి ఆహ్వానించి ఒక చక్కర కూర్చోబెట్టిన తర్వాత ప్రభు దగ్గర కూర్చొని చాలా చెబుతూ పరిచర్య చేస్తూ ఆయన పాదాల దగ్గర జరిగి మరొక వ్యక్తి వచ్చి తలుపు కొట్టి, ఆయన ఎవరనంటే ఆ ఊరి సర్పంచ్ వచ్చేసరికి ఆమె అతను ఆహ్వానించి ప్రభునందంటే, ప్రభు నువ్వు కొంచెం వాడు జరిగి కూర్చోవా అందంట. గమనించండి, ఎందుకు మాట్లాడుతానంటే లోక సంబంధమైన వ్యక్తులకు స్థలం ఉంది, కానీ రక్షకుడిని ప్రభువుకు మనము స్థలం ఇవ్వలేకపోతాం.
సరే, ఆయన మరి చాలా దీనుడు, సాత్వికుడు కదా, ఆమె చెప్పిన ప్రకారం లేచి ప్రక్కన కూర్చున్నాడు. ఇంకా ఆయన పక్కన పెట్టి ఈ సర్పంచ్ గారితో మాట్లాడుతుంది ఆమె. ఈలోపు మరొక ఆయన వచ్చాడు, ఇంకొక పెద్ద. ఆయన ఆహ్వానించి, ప్రభు మళ్ళీ కొంచెం జరగవా అని చెప్తే ప్రభు మళ్ళీ జరిగాడట. ఈ సర్పంచ్ నాడు జరిపింది ఆయన దిగు. ఇలాగా వచ్చిన వాళ్ళందరూ కూర్చోబెడితే ప్రభు లేకు జరుగు జరుగు అంటే ఆయన లేచి ఒక మూల నిలబడ్డాడు. అలా నిలబడి ప్రభువుని అలాగే వదిలేసింది ఆమె. గమనించండి, వచ్చిన వాళ్ళందరికీ టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు అన్ని సఫారీలు చేస్తుంది, కానీ ఏమండి ముందుగా అతిథిగా కోరుకుని వచ్చినటువంటి ప్రభువుని మాత్రం నిర్లక్ష్యం చేసి ఆయన చాలాసేపు నిలబడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిచర్య అంతా ముగించుకొని వీళ్ళందరికీ సాగనబడి అప్పుడు గుర్తుకొచ్చాడు ప్రభు. మళ్ళీ అప్పుడు గుర్తుకొచ్చి మోకరించి, ప్రభు ఏంటంటే అన్నాడంట, నీవు లోక సంబంధం మనుషులకు స్థలం ఇస్తున్నావు, కానీ నిన్ను రక్షణ మార్గం నాకు నువ్వు స్థలం ఇవ్వలేదు కనుక ఎప్పటికీ నీ హృదయంలో నాకు స్థలము లేదు, రాను అన్నాడు. నేను అంటాను ఈ వాక్యం అందుకే ఆనాటి నుండి కూడా మనిషి యొక్క హృదయం అనే తలుపు నిల్చుని ఆయన ఏం చేస్తున్నాడు, తడుతూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ప్రభు నువ్వు బయటే ఉండు, నా హృదయంలో చాలా రకాల విషయాలు ఉన్నాయి, అందులో దేనిని కూడా నేను ఖాళీ చేసుకోలేను, బహుశా ప్రభు మనల్ని అడగవచ్చు, ఏమున్నాయమ్మా నీ హృదయంలో? అయ్యా నీ హృదయాలు ఏమున్నాయంటే మనం చెప్పవచ్చు ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో. ఇది ఒకసారి చదవవసరం లేదు, కానీ మిగిలిన చదవండి, అక్కడ ఒక మాటలు ఉంటాయి. 5వ అధ్యాయము 19వ వచనం. అక్కడ నుంచి చాలా విషయాలు మన హృదయంలో, వాటి అన్నిటికీ స్థలం ఉంది. ఏమండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 27 చదివితే ఆ విషయాలన్నిటికీ మన హృదయంలో ఏముంది, స్థలం ఉంది. కానీ జీవప్రదాత అయినటువంటి ప్రభువుకు మాత్రము స్థలం ఇవ్వట్లేదు. అందుకని అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నుండి నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమేంటి తలుపు తీస్తే అతనితో నేను సహవాసం. ఈ రోజు నేను అంటాను, 2024 క్రిస్మస్లో ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరి హృదయంలో అయితే ఆయన ప్రవేశించడానికి ఇష్టపడతామో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక తప్పకుండా మనము ఈ సంవత్సరమైన మన హృదయ తలుపు తెరవాలి. ఈ భాగం సూచన చేసిందంటే, ఇప్పుడున్నటువంటి విశ్వాసులంతా కూడా, నేటి క్రైస్తవ సమాజం అంతా కూడా అవిశ్వాస స్థితిలోనే ఉన్నారు. విశ్వాసులు మనం అనుకుంటున్నారే కానీ వారిలో సంపూర్ణమైన విశ్వాసం ఎక్కడ కనపడలేదు. అన్నాడు కదా, లోపలికి వస్తాను, ఇది అబద్ధమాడినటువంటి మహిమా స్వరూపమైనటువంటి ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఇవాళ నిన్న కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి నేను నీ హృదయంలోనికి వస్తాను, ఆయన మనల్ని ఆహ్వానించకపోయినా కూడా వస్తాను అని చెప్తున్నాడు ఆయన. అయితే మనము మరి ఆ మాట ప్రకారం నమ్మి ఆయనని స్వీకరిస్తే వాస్తవంగా దేవుడు మనందరికీ కూడా ఒక మాట ఇచ్చాడు, ఆయన పిల్లలయ్యేటువంటి అధికారం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12 ఉంటది. ఎలా అనగా తను అంగీకరించిన వారందరికీ, అనగా తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆయన దేవుని పిల్లలగుటకు ఏమి ఇచ్చాడంట, అధికారం ఇచ్చాడు. అలాంటి దేవునికి మనం ఏం చేయలేకపోతున్నాం, స్థానము ఇవ్వలేదు. కనుక ఈ మాట గమనించాలి. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 చదవండి, ముగిస్తున్న సందేశాన్ని. మత్తయి సువార్త 12:43. చదవండి. వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుండెను. వచ్చి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలు వెంటబెట్టి వచ్చును, అక్కడనే కాపు. ఒకవేళ అంటాను, ఈ 2024 సంవత్సరంలో నీవు ప్రభు కొరకే ఒక ఉపమానం చెప్పాను. ఆమె ప్రభువును ఆహ్వానించింది కానీ ప్రభువుకు స్థలం ఇవ్వలేదు. ఇక్కడ మాట చూడండి, ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట అపవిత్రాత్మ. కానీ అక్కడ దానికి ఎక్కడ కూడా స్థలము దొరకలేదు. అదేమనుకుందంట, ఎక్కడ నాకు స్థలం లేదు కనుక మరలా నేను ఏ ఇంటినైతే విడిచిపెట్టి వచ్చేసిన ఇంటికి వెళ్ళిపోతాను అనుకుందంట. ఎప్పుడైతే ఆ అపవిత్ర ఇంటికి వెళ్ళిపోయిందో, వెళ్ళిపోయిన మరుక్షణం ఆ వ్యక్తి ప్రభువుని ఆహ్వానించలేదు.
ఖాళీగా ఉంచింది, చాలా శుభ్రం చేసి ఉంచింది. అప్పుడు అదేమనుకున్న ఒక మాట చూడండి, ఎవరు లేక అది ఊడ్చి అమర్చుడు చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలు తీసుకొచ్చిందంట. ఈరోజు మన హృదయాన్ని ప్రభు కొరకు ఇస్తున్నామని చెప్పి ఖాళీ చేసి ఉంచుకొని ప్రభువుకు స్థలం ఇక్కడ అలా ఉంచేసుకుంటే, ఇందాక నేను గల్తీ పత్రికలో చూపించిన మాటలు అన్ని మరలా మన హృదయంలోనికి వస్తాయి. అవి ఒకసారి అంటే మన హృదయంకి వచ్చినాయి అంటే అవి మరలా బయటకు వెళ్ళడానికి ఇష్టపడి, ఇక్కడ అదే మాటను చూడండి, అవి దానిలోనే ప్రవేశించి అక్కడనే కాపురం అంటే మరి అక్కడికి వెళ్ళాం. ఈరోజు నేనంటే నేను నూతన సంవత్సరం వెళ్ళబోయే ముందు మన హృదయాన్ని ఖాళీ చేసుకొని అలాగే ఉంచేసి సరిపోదు. ఆ ఖాళీ చేసుకున్న హృదయానికిలోనికి ప్రభువుకి ఏమి ఇవ్వాలి? స్థలం ఇవ్వాలి. స్థలం ఇస్తే ఆయన మనతో పాటు సహవాసము చేస్తాడు. ఇంకొక మాట చదివి ప్రార్థన చేసుకుని, ఈ మాట మన ప్రతి ఒక్కరం కూడా మరలా చదువుకోవాల్సిన మాట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయడానికి దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఇది చాలా భయాన్ని కలిగించే మాట. మన మనస్సులో లేక మన హృదయంలో దేవునికి చోటియకపోతే ఆయన కోరుకునేది ఏంటి? నిత్యము ఆయన మనతో సహవాసం ఉండాలని, సన్నిహితంగా ఉండాలని, మన దగ్గరే ఉండాలని, మనతో పాటే ఉండాలని ఆశిస్తుంటే మనం ఏం చేస్తామంట? వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయి గనుక చేయరాని కార్యములు చేయడానికి దేవుడు అని ఏం చేశాడంట? భ్రష్ట మనస్సుకు అప్పగింపు చేశాడు. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన చదవడం మాట ఏమన్నా ఈ మాటలు చూడండి. దేవుడు మనుషులకి ఇచ్చేటువంటి గొప్ప నిధి, దేవునికి ఇచ్చినటువంటి జ్ఞానం, అది లోకమంతటి కన్నా ఎంతో విలువైనది. ఏమన్నా మనుషులు ఈ జ్ఞానాన్ని ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తారు. పనికిరాని జ్ఞానాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకనే తగిన శిక్ష అనుభవించడానికి వారు కోరుకున్నటువంటి ఇష్టపడినటువంటి భ్రష్టత్వానికి దేవుడు వారిని అప్పగించేశాడు. మనం చూడండి, దేవునికి మన హృదయంలో స్థలం ఇవ్వకపోతే ఆయన ఏం చేసి మనల్ని విడిచిపెట్టేస్తాడు. దేవుడు మనం చేయి విడిచిపెట్టేసి మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి, నేను అంటాను దేవుని సేవకునిగా అది ఊహించటమే కష్టం. ఈరోజు దేవుని యొక్క చేతుల కింద మనము దాచబడి ఉన్నాం కనుకనే, మనం విడిచిపెట్టేసినా కూడా దేవుడు మనం చేపట్టుకుని నడిపిస్తున్నాడు కనుకనే క్షేమంగా ఉన్నాం. ఇంకా మనము ఆ స్థితిని గ్రహించకుండా, దేవునికి స్థలం ఇవ్వకుండా మన హృదయంలో, ఇంకా గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నట్లుగా వాటికి మాత్రమే స్థలం ఇస్తూ వస్తే మాట ఉంది అక్కడ, చేయరాని కార్యములు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు. మరి ఏం చేసినా కూడా ఆయన పట్టించుకోడు. ఇశ్రాయేలు ప్రజలను గతంలో కూడా నేను జ్ఞాపకం చేశాను. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఆ యొక్క అరణ్య ప్రాంతంలో ఎంతగానో పోషిస్తూ, కాపాడుతూ, తిరుగుబాటు చేసినా కూడా, క్షమిస్తూ వస్తున్నా కూడా వారు ఏమాత్రం కూడా లోబడినల్లకు ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు ఏమిటి తెలుసా? ఒక్కసారి ముద్దినప్పుడు అరణ్యంలో వాళ్ళు ఏం చేశారంట? ఒక మాట ఉంటుంది, ఆకులు రాలిపోయారంట. దేవుడు చేయి విడిచిపెట్టేస్తే మన పరిస్థితి కూడా అంతే. నేను అంటాను, ప్రియ దేవుని సంఘమా, 2024వ సంవత్సరంలో వాక్యం చెప్పినట్లుగా సత్రంలో ఆయన స్థలం లేదు. కారణం ఏంటంటే ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకున్న స్థలం ఏంటంటే మన హృదయాలు. కనుక మన హృదయాల్లో కనుక మనం ఆయనకు స్థలం ఇవ్వగలిగితే, స్థానం ఇవ్వగలిగితే, మన హృదయంలో పట్టినటువంటి జబ్బును ఆయన వదిలించేస్తాడు, స్వస్థత కలిగిస్తాడు. మన హృదయంలోనికి ఆయన స్థలం ఇస్తే ఆశీర్వదిస్తారు మన కుటుంబాన్ని. ఆయనకు మన హృదయంలో స్థలం ఇస్తే మనతో నిత్యము కూడా ఆయన సహవాసము చేస్తూ దీవిస్తాడు. కనుక ఈ క్రిస్మస్ లో సత్రముడానికి స్థలము లేదు, విడిచిపెట్టేద్దాం. కానీ మన హృదయంలో స్థలం ఇవ్వడానికి ఇష్టపడదాం. లోక రక్షకుడిగా జన్మించిన ఆయన నేను ఆ పాపాల కొరకే కనుక ఆయన మన హృదయంలో స్థలం ఇచ్చి ఏమండి ఆయనను గౌరవించి ఆయన నామ ఘనత కొరకు మన విశ్వాస యాత్ర ముందుకు కొనసాగిద్దాం. ఈ క్రిస్మస్ లో ప్రభు ఇచ్చే సంతోషాన్ని సమృద్ధిగా అనుభవిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. తల కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన ఒకసారి అడుగుదాం. ప్రభు, అదిగో రోమా సంఘము వారి మనస్సులో నీకు చోటు ఇవ్వలేదు కనుక
నువ్వు చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్టములకు అప్పగించేశావు. ఇదిగో నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారు, కనీసం ఆయన పడుకోవడానికి సత్రములు కూడా స్థలము లేదు. అయితే నిత్యుడైన తండ్రివి నీవు నీ కుమారుని ఆ స్థితిలో, దీన స్థితిలో పంపించే లోకానికి కారణం మనుషుల హృదయాలు ఆయనకు నివాస స్థలాలుగా మారాలని, మనుషుల హృదయమే ఆయనకు విశ్రాంతి స్థలముగా మారాలని. కనుకనే సత్రములకు కూడా స్థలము లేని స్థితులను పంపించావు. అయినా కూడా నా ప్రభు ఎంతటి అవమానైనా కూడా దిగనుకొని, ఎంతటి కష్టానైనా కూడా నాయన లెక్క చేయక నీ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి నా మా పాప జీవితాలను మలచి ఆ రక్తము ద్వారా శుద్ధి చేసి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చారు. అలాంటి ప్రభు ఒకవేళ మా హృదయంలో మేము స్థలం ఇవ్వలేకపోతున్నాం. మేము ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది నాయన, ఇదిగో నీకు స్థలం ఇస్తే బాగు చేస్తానంటున్నావు. మా హృదయంలో నీకు స్థలం ఇస్తే మా గృహాన్ని ఆశీర్వదిస్తానంటున్నావు. మా జీవితంలో నీకు స్థలం ఇస్తే మాతో సహవాసం చేస్తానంటున్నావు. ఎంత గొప్ప దేవుడు! ఈ 2024 సంవత్సరం క్రిస్మస్లో అలాంటిది మేము స్థలం ఇచ్చి నీతో సహవాసం చేస్తూ నిత్యము ఆనంద కృప దయచేయని ప్రభుత్వం ఒక తీర్మానం చేస్తూ ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మీకు వందనాలు. మరొకసారి 2వ ఆదివారంలో కృపను బట్టి బలహీనుడుగా నీ దాసుని పెట్టుకొని నా ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. నిజమే, నీ సంస్కృతైన ఆయన మా హృదయం తలుపు నిల్చుని తట్టుచూ ఉన్నాం. మేము తలుపు తీయడానికి ఇష్టపడట్లేదు. కారణం మా హృదయంలో అన్నిటికీ స్థలం ఉంది, అన్నిటికీ స్థానం ఉంది, అన్నిటికీ గొప్ప స్థితిని పెట్టుకున్నాం. కానీ మహోన్నతుడైనటువంటి నీ వాక్యానికి కానీ మీ సన్నిధికి కానీ మీకు కానీ స్థలము లేని స్థితిలో మేము ఉంటున్నాం. అందుకని ఈరోజు నీ వాక్యం హెచ్చరించాం. మీ హృదయం నాకు స్థలం ఇవ్వండి, మీ హృదయాన్ని స్వస్థపరుస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీతో సహవాసం చేస్తానని నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్న మాట మా అందరి హృదయాల్లో దురంతలకు ఫలింపజేసి దీవెనతో నింపండి. తదుపరి జరగనటువంటి ఆరాధన క్రమంలో మీరు మాతో ఉండమని మా రక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలనే జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందలు నన్ను నడిపించినను, నీ నిర్మల హస్తము నన్ను ఆదరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా.
మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నీకనై తెరచినవి అనేకములు. వేదనతో నన్నుగు పరిగెత్తినను నన్ను వెంటాడి నీ సేవకు పిలిచితివి. ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఆధారమా నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. వందనాలు సంఘ పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు చాలా విషయాలు మరి అంటే క్రిస్మస్ దగ్గరకు వస్తుంది. ఆ విషయాలు మరి చర్చి గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి కాబట్టి తక్కువ మందివే ఉన్నాం కాబట్టి ఈ ముగింపు అయిన తర్వాత కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి కాబట్టి మరి ఎలా చేస్తాం క్రిస్మస్ ప్రతిదీ కూడా బట్టల గురించి అన్నీ కూడా ఎక్కడ పెడతాము, ఎవరిని స్పీకర్గా పిలుస్తాము, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. అదేవిధంగా కొన్ని ఇన్విటేషన్స్ కూడా వచ్చే క్రిస్మస్ ఇన్విటేషన్స్, దాని గురించి కూడా మరి మాట్లాడుకోవాలి. మరి క్రిస్మస్ ఇన్విటేషన్స్ గురించి ముందు తెలియజేస్తాను, తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం. మరి రేపు సోమవారం మరి పాతపట్నంలో మరి పాతపట్నం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఒక క్రిస్మస్ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ఉంటుంది, గమనించండి. అంటే 5 గంటలకే అన్నారు వాళ్ళు, అక్కడ ఏంటంటే 9:30 కల్లా పూర్తవుతుంది. అందరికీ అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అది మనకి చాలా రోజుల నుంచి ప్రతి వారం ప్రకటిస్తున్నాం. మనకి ఒక మంచి స్పీకర్ గారు వస్తున్నారు, మరి అపోస్తలుడు కిరణ్ పాల్ గారని మన యూట్యూబ్లో చూస్తుంటాం. అంతేకాకుండా పాస్టర్లు అందరూ కలిసి చేస్తున్నారు. మన పాస్టర్ గారు ప్రధాన భూమిక, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి తప్పక మన సంఘం వెళ్ళాలి. ఆటోలు ఉంటాయి, ఎంతమంది అయినా సరే ఎక్కువ మంది వచ్చినట్టు వెళ్దాం. ఇది మరి లేట్ 10-11 ఏమి అయిపోదు, టైం సరికల్లా 9 కల్లా క్లోజ్ చేస్తారు. భోజనం అంతా 9:30 కల్లా ఇంటి దగ్గర ఉంటాం. సో అది ఒకటి ఉంది. రెండవదిగా మరి బాప్టిస్ట్ సంఘాల వారు, శ్రీకాకుళం బాప్టిస్ట్ SDBCF వారు మరి ఏంటంటే రానున్న శనివారం సెకండ్ సాటర్డే ఆ రోజున శ్రీకాకుళంలో బాప్టిస్ట్ సంఘాలన్నీ కూడా ప్రతిసారి పెడుతూ ఉన్నారు క్రిస్మస్ అనేది. ఎక్కడంటే అగ్రహారం, పలాస దగ్గర అగ్రహారం, ఫ్రాన్సిస్ మాస్టర్ గారు. సో పాస్టర్ గారిని, పాస్టర్ గారితో పాటు సంఘ పెద్దలను కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు. శనివారం ఆ కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ మన కార్యక్రమం ఇది అయిన తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం, తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ గణనామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన 2024వ సంవత్సరంలో క్రిస్మస్ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన ఇదిగో 2వ ఆదివారం ఇటు రీతిగా నీ కృప ద్వారా బలపరిచిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నిజమైన తండ్రి, ఇదిగో నాయన నీ యొక్క ఉద్దేశము, నీ సంకల్పము చొప్పున లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు తమ పాపమును విడిచిపెట్టి రక్షణ మార్గాన్ని అవలంబించాలని, రక్షించబడిన వారై నిత్యరాజ్యములో ప్రవేశించాలని ఉద్దేశం కలిగిన వాడై నాయన ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారిని లోకాన్ని పంపించి అప్పుడు ఆయన కనీసము బాలుడుగా ఉన్నప్పటి నుండి సిలువకెక్కే వరకు కూడా ఎక్కడ కూడా స్థలము దొరకని పరిస్థితి, చివరకు నా తండ్రి మనుషుని హృదయాన్ని ఆయన ఆలయంగా చేసుకోవాలని ప్రయత్నం చేసిన మానవుడు ఏమాత్రము కూడా దానిని అంగీకరించక తృణీకరించిన వాడై నేటికి నాయన మా హృదయాలను ఇంకనూ ఆ మూసే ఉంచుతున్నాం. అందును బట్టి ఆయన ఎంత చింతిస్తూ ఉంటావో నాయన ఈ 2024 క్రిస్మస్లో అయినా మా హృదయం అనే తలుపు తెరచి నీ ప్రియకుమారుడు మా రక్షణ క్రీస్తును ఆహ్వానించడానికి కృప చూపించండి. ఎందుకంటే నాయన నీకు స్థలం ఇస్తే స్వస్థత కలుగు చేస్తానంటున్నావు, ఆశీర్వాదాలు ఇస్తానంటున్నావు, నిత్యము మాతో సహవాసం ఉంటానంటున్నావు. కనుక ఈ సత్యాలను మేము గమనించి మా హృదయంలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని, కపటాన్ని సమస్య తొలగించుకుని లోక సంబంధమైన ప్రతిదీ కూడా తొలగించుకొని కేవలం నీకు మాత్రమే స్థానం ఇచ్చులాగా సిద్ధపడి కృపద ఇచ్చేయండి. ఎందుకంటే మేము జరిగించే క్రిస్మస్ ఆరాధనలు నా తండ్రి అనేకులకు ఉజ్జీవాన్ని కలిగించి తద్వారా నీ యందు భయము కలిగించే రీతిగా నడిపించండి. ఈ కృపలో జ్ఞాపకం చేసుకునే సంఘాన్ని మీరు దీవించండి, సంఘ నాయకులు మీరు ఆశీర్వదించండి. రాను దినాల్లో జరగబోతున్న క్రిస్మస్ ఆరాధన కొరకు నాయన మీరు బలపరిచి సరైన మార్గంలో నడిపించండి. నాయన సంఘముతో పాటు గ్రామంలో అనేక మంది ఈ క్రిస్మస్ ద్వారా
నీ నామమును ఘనపరచడానికి నిన్ను అంగీకరించడానికి కృప చూపించండి. బలహీనలుగా ఉన్నారు బలపరచండి, స్వస్థత అనుగ్రహించండి. సమస్తమైనటువంటి మహిమ మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వస్తును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయము, మనసును క్షమించిన ప్రకారం మనను క్షమించు, మమ్మల్ని శోధన తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకును మన కుటుంబాలకు సంఘానికి సకల పరిశుద్ధులకును జరగబోతున్న క్రిస్మస్ ఆరాధనలకును సదాకాలము తోడేండి నడిపించును గాక, ఆమేన్.